గ్రూ మ్యాన్ గ్రూ. ఫోర్స్ చేస్తా ఉంటే ఇప్పుడు లేడీస్ పక్కన నుంచి ముక్కు పగిలిపోద్ది. మా రూల్స్ ప్రకారం మీరు ఒక పోజ్ ఇవ్వాలంట ఫోటో కోసం. జోడీతో చేయాలి కదా. ఇద్దరు కొట్టుకోవద్దు, ఇద్దరితో కలిపి పోరు నాకు పోజ్. నువ్వు కూడా రామా. ముగ్గురు అబ్బాయిలు అనలా నేను. హాట్ హాట్ ఊరిలో హాట్ హాట్ రోడ్డులో షార్ట్ స్కర్ట్ లో జెన్నిఫర్. డిషుమ్ డిషుమ్ సౌండ్ లైవ్ బ్లడ్ కూడా కానరాదు వందమెట్టి గుద్దినావే గుమ్ గుమ్ గుమ్. వాట్ ఎ మైండ్ యార్, వాట్ ఫెంటాస్టిక్. చేనుకొచ్చినావు కన్ను నాకు కొట్టినావు ముందు ముందుకొచ్చినావు ముందు పెట్టి చూసినావు ఎట్టా ఉంది మావ గొళ్ళు నీ ఎట్టా ఉంది మావ గొళ్ళు ఎట్టా ఉంది మావ గొళ్ళు ఎట్టా ఉంది నీ గొళ్ళు అందమంతా ఆరబోసి గట్టి మోపు ఎత్తుకొని గట్టు మీద పోత ఉంటే వయసు వేడి పుట్టి బొళ్ళు ఎట్టా ఉంది పిల్ల బొళ్ళు ఉంది పిల్ల బొళ్ళు ఉంది పిల్ల బొళ్ళు. అసలు ఎంత బాగా చేశారు అసలు. ప్యాంట్ 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 శశివదనే శశివదనే స్వరనీలంబరి నీవా సందెల వన్నెల వైఖరితో నీ మది తెలుపగరావా. Such a lovely romantic performance. అచ్చొచ్చేటి వెన్నెలలో విచ్చందాలు నవ్వగనే ఉచ్చెత్తేటి కులుకు సిరి నీదా. సో సుధీర్, టాస్క్ ఏంటంటే రాత్రి 12 గంటకి నువ్వు నా ఇల్లు గోడ దూకి వచ్చావు. ఇదేంటిది? ఒక కాలు వేసా గోడ. అంటే గోడ హైట్ ఇంతే ఉందా? అవును, చిన్న గోడ అండి. నువ్వు గోడ మీద కూర్చున్నట్లేదు, కాలు అటు ఇటు వేసి. గోడ మినిమం ఈ హైట్ ఉంటుంది భయ్యా. అప్పుడు స్టూల్ తేవాలి. ఏంటి స్టూల్? స్టూల్ ఏంటి ఇక్కడ స్టూల్ ఉందా? గోడ ఉందిగా. ఉంది. గోడ ఉన్నప్పుడు స్టూల్ ఉంటుందా? ఎక్కు రాజా. రష్మి కోసం ఆ మాత్రం ఎక్కలేవు నువ్వు గాల్లోకి. అంటే ఫస్ట్ స్టూల్ ఎక్కు, తర్వాత గోడ ఎక్కుది గాని. ఫస్ట్ స్టూల్ మీద 2 కాళ్ళు పెట్టి ఎక్కు. స్టూల్ మీద 2 కాళ్ళు పెట్టాలా? అంటే నేను ఒక కాలుతో దూకేస్తాను. సరే, ఒక కాలు ఎక్కు స్టూల్ మీద. అమ్మయ్య, అంతేనా? స్టూల్ మీద ఒక కాలు పెట్టి ఇంకో కాలు గోడ మీద వేస్తాడు. గోడ దూకు భయ్యా. సార్ ఈ హైట్ లో దూకడం కష్టం సార్. ఐడియా నన్ను అడగచ్చు కదా, నేను ఇస్తాను. చెప్పు. గోడ కన్నం పెట్టుకుని లోపల దూరి వెళ్ళిపోవచ్చు కదా. సూపర్ ఐడియా. ఎస్ ఇట్రా. ఏంటి భయ్యా గోడతో బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావు? పంచ్ పవర్ భయ్యా. ఇక్కడ ఉందనుకో. ఎవడరా నువ్వు? గోడ పగలు కొట్టావు. ఎవరు నువ్వు? నేను రష్మి గారి కోసం వచ్చాను సార్. రష్మి గారి కోసం రాస్తే గేట్ లోంచి రావాలి. గోడల పత్ర కొట్టి ఇందులోంచి వస్తావు. గేట్ కి తాళం వేస్తుంది, ఇది ఈజీగా ఉంటదని వచ్చాను. బెల్లు కొట్టాలి. సారీ సార్, చూసుకోలేదు. గోడ కట్టేసి అవతలకి వెళ్ళి గేట్ నుంచి రా. I'm Shashank fan. Shri
కమ్మని సంసారం. నాన్న నువ్వు చెప్పినట్టు మీ ముగ్గురు అన్నదమ్ములు కలిసి ఒకేసారి పెళ్లి చేసుకున్నాం నాన్న. సంతోషం. ఇక నుండి మన జీవితం ఒక కృష్ణకాంత్ పార్క్ లా, ఒక ఇందిరా పార్క్ లా, ఒక సంజీవయ్య పార్క్ లా ఉండాలండి. ఇదేంటన్నా పార్కులు మొత్తం పేరు చెబుతుంది. అక్క అక్క ఒక్క నిమిషం అండి. చెల్లి ఏమైంది? పాల గ్లాస్ పెట్టుకుని గదిలోకి వచ్చింది కదా, జస్ట్ చూశాను అంతే. ఎలా చూసాడో అడగండి. ఎలా చూసావురా? అరే దరిద్రుడా, పాత సినిమాలో రాజనాల్లా చూస్తే భయపడక ఏం చేస్తుందిరా అది? ఏమైంది? భయమేస్తుంది అక్క. ఏం చేసావురా? పాట పాడాను అంతే. ఏం పాట పాడావురా? ఏమండి మా చెల్లెళ్ళిద్దరు చాలా భయపడ్డారండి. నేను ఈ రోజు నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. ఏదైనా ఉంటే తర్వాత చూసుకుందాం. మొత్తానికి నీది కూడా తప్పెట్టేశారు. అరే పోయేటోడి పోక నీకు కొట్టు, ఎందుకురా? కొట్టు. పోయేటోడి పోక ఎందుకురా? నీకు చివరి కోరికలు ముందు కోరికలు. ఇతర ఎలా వస్తుందిరా మీకు? అరే తెలుగు సినిమాల్లో చాలా శోభనం సీన్లు ఉంటాయిరా, ఆ సినిమాలైనా చూడండి రా, లేకపోతే యూట్యూబ్ లో దొరబాబు వీడియోలైనా చూడండి రా. ఒక్కసారి నా భర్తను పరిచయం చేస్తాను. అనసూయ గారు మీరు కుళ్ళుకోకూడదు. ఓకే బావా ఈ లేత అందాలన్నీ నీకేనా? మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఎంత మంచి అర్థం ఉందో ఇప్పుడు దాకా ఈ పాటకి. నువ్వు వేసుకొని వచ్చావు ముద్దులోకి పొద్దు పడిపోయిన మొత్తం మీనింగే మారిపోతుంది. ఏమండి మొత్తం తాగేద్దండి. ఏ మీరు సగం తాగిన తర్వాత నేను సగం తాగాలి కదా. ఎంగిల్ ఎలా తాగుతావే? మరి మీరు తాగేది కూడా ఎంగిలే కదండి. అదేంటి? అంటే ఇంట్లో పంచదార నిండుకుందని మీకు షుగర్ కావాలి కదని నేను చిప్ చేసి మీకు ఇచ్చాను. అదే ఆఫీస్కి వెళ్ళే ముందు మామూలు ఇస్తారు. మామూలు కొట్టను ఇంకోసారి అడిగే ఉంటే మామూలు కావాలి. ఏ నీకు హక్కు ఉంది, తీసుకో. అతను రాకపోయినా నువ్వు అడ్వాంటేజ్ తీసుకో రాజు. హక్ చేసుకో ఫస్ట్. అరే పెట్టేస్తున్నాడు రాక. అభి యుఎస్ లో ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి అందం చూస్తే అనసూయకే కాదు అందరికి అసూయ పుడుతుంది. యు వాంట్ టు సీ మై వైఫ్? Yes. Put your hands together for my wife, Nobita. Nobita. నిజమే, ఎవరైనా అసూయ పడాల్సిందే. బాది కాదు మామ్, లిసన్ టు మీ. నీ మాటలు ఇంకా కట్టిపెట్టు. ఏంటి నాన్న వెతుకుతున్నావు? అమ్మ కట్టిపెట్టమన్నది కదా, తాడు కోసం వెతుకుతున్నాడు. Oh my god. నువ్వేం వెతుకుతున్నావు? కట్టి పెట్టిన తర్వాత పెడదానికి ప్లేస్ వెతుకుతున్నాను. Oh my god. నువ్వేం వెతుకుతున్నావురా? మీరు వేసిన పంచలకు జడ్జెస్ మొహంలో నవ్వెక్కడా అని వెతుకుతున్నాను. ఏమండి మహిళర్ గారు, బ్రష్ చేసుకుంటే చాలా ఆనందంగా ఉందండి. ఫస్ట్ టైం కదా, అలాగే ఎక్సైటింగ్ ఉంటదిలేండి. పళ్ళు రాలిపోతాయి. అంత గట్టిగా ఆడుతామన్నాడు. మా ఆవిడ వైపు ఎందుకు రెడ్ చూస్తున్నావు? ట్రైన్ జర్నీ అంటే నీ మొహం చూడాలంటే కాసేపు అయినా ఆవిడ మొహం చూడాలండి. వాటర్ బాటిల్, ప్రెస్ వాటర్ బాటిల్. ఎంత ఇది? 20 రూపాయలండి. కొంచెం తగ్గించు. సరిపోతాయండి. మీ ఈ టీవీలో పండు 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 ఎర్ర పండు ఆపిల్ దాని పేరు. మీకు అదిరిపోయే రాఘవేంద్రరావు గారి స్టైల్లో సినిమా చూపిస్తా చూడండి ఇప్పుడు. యాక్షన్. వీడు బత్తాయి కావాలంటే కొనిచ్చాను. నేను ద్రాక్షలు నా పర్సనాలిటీకి సెట్ కాకపోయినా కొనుక్కున్నాను. ఎవరికి ఏం పళ్ళు కావాలో కొనిస్తున్నానుగా. అయినా అలా సైలెంట్ గా ఉన్నారంటే చెప్పవే, నువ్వైనా చెప్పు ఏం జరిగింది? ఏం జరుగుతుందిరా? నువ్వన్నా నాతో చెప్పు, ఫ్రెండ్లీగా ఉండు నాతో. మొత్తం మీరే చేసన్నా. నేను ఆపిల్ పండు పెడతాను, మీరు దానిమ్మ పండిస్తారు. నేను దానిమ్మ పండు పెడతాను, మీరు అరటి పండిస్తారు. ఇప్పటికీ నా చేతిలో ఉంది.
ఏనండి మీరు రాఘవేంద్రరావు లెక్క చేయమని చెప్తే మొత్తం పనులు పెట్టి సీన్ మొత్తం చెప్తారా? మార్చు. బోయపాటి దగ్గర జాయిన్ బోయపాటి దగ్గర చేసి. మరి అదొక్క సీన్ చేసి రెడీ సార్ టేక్. నీ కోల్పోయింది చాలు నాన్న. నేను వేటకత్తి అడుగుతాను, మీరు నాటుకత్తి ఇస్తారు. నేను నాటుకత్తి అడుగుతాను, మీరు మొండికత్తి. ఇక నుంచి నీకు నచ్చిన కత్తి కొనుక్కో ఇల్లు. సార్ ఏం చెప్పాలి సార్? ఇప్పటికీ నా కత్తిపిడి మీ చేతిలో. లోకమందున నిన్ను మెచ్చుకోలేరు. నీదు పుట్టుక భరతమాతకే పేరు. మీ పేరండి? ఆస్కార్. ఆస్కార్ ఆస్కార్ అంటే ఏంట్రా? ఆస్కర్ అంటే అక్కడ బాగా యాక్ట్ చేసిన వాళ్ళకి ఆస్కర్ అవార్డు అని ఇస్తారు నాన్న. ఓ ఏ యాక్టింగ్ బాగా చేస్తారండి మీరు? హోషి మా మిస్సెస్ అండి, మా ఆవిడ. వీడు మా అబ్బాయి అండి. హాయ్. నైట్ పబ్బుగా వచ్చేద్దాం, మా నాన్నకి ఏదో మేనేజ్ చేద్దాంలే. ఏరా ఓకే నాన్నా? ఓకే నానా. ఏం చేస్తున్నారా? అది ఫ్రెండ్ కి ఏదో మ్యాథ్స్ లో డౌట్ ఉందంట, నైట్ వచ్చి చెప్తాను ఇంటికి అన్న. Oh my God! Come on, music! Come on! Come on! What's up? Okay, come on! Smile! Here, you got one more award. One more. Oh my God! Oh my God! Oh my God! Come on! రష్మి గారు మీకు చెప్పలే కదా, మా ఇంటికి ఆస్కార్ అవార్డు అతను వచ్చారండి. మా ఇంటికి రావాలి అర్జెంట్ గా. రండి రష్మి గారు. ఇదేంటి స్పాట్ ఇంప్రూవైజేషన్? Okay, what did you? తెలుగు యాంకర్. Oh my God! Oh my God! Come on! Come on! Come on! Use it! Come on! Come on! Come on! Come on! దేవుడా. మత్తేంటి పోలేదు ఇంకా? కడిగాను అయ్యారు, పోలేదు. ఫినాయిల్ వేసి కడిగావా? అయ్యో ఫినాయిల్ కూడా వేసాను అయ్యారు, పోలేదు. చెప్తున్నారా మరక పోలేదు. పోలేదంటే మరక పోకపోతే నీ రక్తం వేసి తుడిచాను మరక పోగొట్టాలి. అర్థమవుతుందా? ఇదేం టార్చర్? దేవుడా, రైతులకు వర్షాలు ఇచ్చావు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇచ్చావు, వృద్ధులకి పెన్షన్లు ఇచ్చావు, మాలాంటి పనులకి ఏమి ఇచ్చావు దేవుడా? ఏమి ఇచ్చావు? ఏంటి ఫ్యాక్టరీలో ఐటీ దాల్లా? దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. పడితే మనమే మరి ఏం దొరికిపోతాం. చేయాలి ఇప్పుడు? మధ్యాహ్నం భోజనంలోకి ఏమనమంటారు? ఏ వద్దు. ఒరే, నీ వంట ఒక గంట పక్కన పెట్టి ఈ ఇంటి యజమానికి నటించరా. అయ్యగారు, మీరు కూర్చునే సోఫాలో నేను కూర్చోవాలా? మీరు పడుకునే మంచం మీద పోతరేకుల తాతారావు ఎవరు? అయ్యగారు పేరు అడిగితే అర్థమైంది, నువ్వే పోతరేకుల తాతారావు అని నేను నమ్ముతున్నాను. మీరు పూర్తిగా నమ్మట్లేదు. నమ్మారా? బాబు గారు ఫోన్ చేస్తాను నేను. అకౌంట్ లో ఏంటయ్యా ఉండాల్సిన దానికంటే ఎక్కువ అమౌంట్ ఉంది. తీసుకెళ్ళిపోండి. ఎక్కువ డబ్బంతా మీరే పట్టుకెళ్ళి. ఆస్తమా పేషెంట్ లాగా మీ ఈటీవీలో నాలుగేళ్ల అబ్బాయి 3 ఏళ్ల అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకు ఒక 1 year బాబు ఉన్నాడు. ఎలా చెప్పండి? 4 ఏళ్ల అబ్బాయి 1 2 3 4 ఇంకో ఏళ్ళు లేదు ఆడికి. 1 2 3 3 ఏళ్ల అమ్మాయి 1 ఏళ్ళ అబ్బాయి పుట్టిండు. 1 ఏళ్ళే ఉంది, 4 ఏళ్ళు లేవు వాడికి. వెల్కమ్ బ్యాక్ టు విల్ అండ్ వెస్టర్న్ బ్రీఫ్. పోవే పోరా. నేను చేస్తున్నాను, పోవే పోరా. నేను
పబ్బుల్లో మీరు సుదిగా తీసుకెళ్ళారు మమ్మల్ని, నన్ను విష్ణుని ముగ్గురం పప్పులా డించక మాటే వినదుగ 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 వేగం దిగదుగ దిగదుగ వేగం మాటే వినదుగ 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 వేగం వేగం వేగం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 3. అయ్యో అయ్యో అరే హో కరియా రే హా. నేను చూసి నేను అనాలి అది ఇప్పుడు. పోవే పోరా ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు. ఒక పారు ముగ్గురు దేవదాసులు, ఒక లైలా ముగ్గురు మజ్నూలు, ఒక జూలియట్ ముగ్గురు రోమియోలు. సీరియల్లో మేము ఏడ్చి ఏడ్చి మా కళ్ళల్లో నీళ్లు ఉండదు. పోనీ మీ కళ్ళల్లో సోడా ఉంటుందా? సోడా ఉంటుందా? మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. ఇదే ఏడుస్తూ ఒకసారి చెప్పండి. ఒకే కథ అని పీకేస్తే పీక కోస్తా. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్. ఏడుస్తూ ప్రాంప్టింగ్ తను ఏడిచినప్పుడల్లా టీఆర్పీ వస్తుందంట, అందుకని చెప్పి తన్ని ఏడిపిస్తున్నారు. అయితే మేము ఏడిపిస్తాం. కుడి కంట నుంచి 4 పుసుకుని 5 వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ కి వాడుకుంటాం. ఫేస్బుక్ అప్డేట్స్ నిమిషానికి ఇస్తూ ఉంటారు కదా కొంతమంది, ఆ క్యారెక్టర్ అయిపోయి చేయాలన్నమాట. అది వర్కౌట్ చేసినట్లేదు. ఏం ప్రోగ్రామ్ కి వచ్చావు ఇప్పుడు? క్యాషన్. నేను ఎవరు? ఓ నో, నేను తెలియదు. బాగా చూడు ఈ ఫేస్. నువ్వు పెద్దవాడై నీకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా కనిపిస్తూనే ఉంటాను. ఎలాంటి వాటి గురించి ఎక్కువగా మొక్కుకుంటాము? నాకు అనుష్క లాంటి కత్తి లాంటి ముగ్గురు భార్యలు దొరకాలని కోరుకుంటా. కత్తి లాంటి అన్నారు, ఎవరో ఒకళ్ళు పొడి చేసి పోతారు అంతే. పైగా ఒకళ్ళు కాదు, 3 వైపుల నుంచి 3 కత్తులు. ప్రభాస్ లాంటి హస్బెండ్ కావాలని కోరుకుంటా. ఈ రోబో 10 మంది చేసేటువంటి పనిని ఒక్కసారి చేసేస్తుంది. కావాలంటే టెస్ట్ చేయొచ్చు మీరు ఎవరైనా. అనుకున్నా నువ్వు వస్తావని అక్కడే ఉండు. మధు ఏమైనా మాట్లాడొచ్చు కదా అని చెప్పు. మధు, యు నీడ్ అడ్వాన్స్డ్ వర్షన్. 2 పుల్లలే ఉన్నాయి. 3 పుల్లలు వచ్చేంత వరకు ఛార్జింగ్ పెడతా ఇల్లు. ఎలాంటి సందర్భాల్లో పశ్చాత్తాప పడతాము? పెళ్ళయ్యాక పశ్చాత్తాప పడుతున్నాను బాగా. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ సాఫ్ట్వేర్ బిజినెస్ కాదు బిజినెస్ చేసి చూడమ్మా, నేను నీకు ఇవాళ ఒక జీవిత సత్యం చెప్పాలి. ఉద్యోగాలు ఎన్నైనా మారచ్చు, కానీ అది మారదమ్మా. పైగా ఏ ఉద్యోగం చేసే వాళ్ళకైనా అది కంపల్సరీ అమ్మా. ఏం అమ్ముతున్నావు? జామకాయలు ఎంతమ్మా ఇవి? 100 రూపీస్ కేజీ. అలా కాక నువ్వు 25 వేసుకో. తూ నీ మొహం మీద కాకిరెట్టయ్యా. నేను బాగా ఉన్నవాన్ని. ఇలాంటి వాళ్ళు బేరం ఆడి వాళ్ళకి ఇచ్చి చివరికి జామకాయలు అమ్ముకునే స్టేజ్ కి వచ్చాను నేను. నువ్వు స్కిట్ లో ఉన్నావో బయటకు వచ్చి చెప్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎలాంటి సందర్భాల్లో ఫ్రస్ట్రేషన్ కి గురవుతాము? పెళ్ళైనా కూడా శుభ్రం కాకపోతే ఫ్రస్ట్రేషన్ కి గురవుతారు. అందుకే అన్ని ముహూర్తాలు కలిపి పెట్టుకోవాలి. కెమెరామెన్ల ఫ్రస్ట్రేషన్, ఎస్పెషల్లీ మా క్యాష్ షోకి అసలు పొద్దుననగా ఎక్కిచ్చేస్తారు పైన. దీనికైనా మా గ్యాప్ ఇవ్వరా అసలు? ఆ రవి ఏమో ఏమైనా అంటే సాంబార్ అన్నం కలిపి పైకి పంపించేస్తాడు. మీరు మా మెయిన్ మేనేజర్ రవి ఫ్రస్ట్రేషన్ వినలేదు. తీయరా అసలు ముందాడు. ఆవిడ రెడీ అని ఇందాక నుంచి తొందరగా. వీటన్నిటికన్నా మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఒకటి ఉంది, అదే మా శ్యామ్ సార్ ఫ్రస్ట్రేషన్.
టీవీలో